ఈ బొమ్మలో బిగ్ ట్విస్ట్. ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియో మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అసలు ఐ బొమ్మలో ఏంటి ఆ బిగ్ ట్విస్ట్? అసలు ఇదంతా చేసింది ఇమ్మిడి రవి ఎక్కడున్నారు అనే విషయాలు మనం ఈ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి లాస్ట్ దాకా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఐ బొమ్మ వెనుక ఉన్న అసలైన వ్యక్తి ఇమ్మిడి రవి. ఇది పోలీసులు మీడియా కథనాల ప్రకారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని ఐ బొమ్మ అండ్ బప్పన్ టీవీ పైరసీ నెట్వర్క్ ప్రధాన వ్యక్తిగా అరెస్ట్ చేశారు. ఆయనకు సాంకేతిక పరిజ్ఞానం ఉంది. అయితే కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, సర్వర్లు ఇతర దేశాల్లో నిర్వహించడం వంటివి చేసినట్టు పోలీసులు చెప్పారు. రవి అనేక డొమైన్లు యూజర్లను పునందారి మార్చేందుకు వాడినట్టు తెలుసుకున్నారు కూడా. అరెస్ట్ అయినప్పుడు అతని వద్ద భారీ నిల్వ హార్డ్ డిస్కులు, బ్యాంక్ ఖాతాల్లో 3 కోట్లు పైగా నగదు సీజ్ చేయబడ్డాయి కూడా. సైట్ అరెస్ట్ తర్వాత సర్వీసు అనవైలబుల్ మెసేజ్ పెట్టి భారత్లో సేవలు నిలిపివేసినట్టు కూడా వార్తలు కూడా వచ్చాయి. కాబట్టి ఐ బొమ్మ వెనక ఉన్న కీవరిన్ పిన్ వ్యక్తిగా ఉన్న రవి చెప్పబడుతున్నాడు. అయితే అతను ఎలా ఇంత పెద్ద నెట్వర్క్ నడిపాడు? అయితే రవి సర్వర్లు యుఎస్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో హోస్ట్ చేశాడు. దీనివల్ల భారత అధికారులు టచ్ చేయడానికి కష్టంగా ఉన్న సర్వర్లను ఉపయోగించి ఆయన పైరసీ కార్యకలాపాలు నిర్వహించాడు. ఆయనకు 110కి పైగా డొనైమ్ నేమ్స్ ఉన్నాయి. అయితే దీనితో వినియోగదారులను మిర్రర్ సైట్స్ ద్వారా మరో దిక్కుకు దారి మార్చగలుగుతారు. అయితే విడుదల కనిష్టమైన సైట్లను బ్లాక్ చేయాలంటే మిర్రర్ సైట్ల వాడకం అతని నెట్వర్క్. టాక్టిక్లో ముఖ్య భాగం ఓ సమయంలో సుమారు 65 మిర్రర్ సైట్లు ఒకేసారి పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే డీకాన్ క్రోనికల్ నివేదిక ప్రకారం రవి సుమారు 21,000 సినిమాలను తన స్టోరేజ్ డివైస్లో స్టోర్ చేశాడు. అయితే మొత్తానికి నిల్వ చేయడం అంటే అతనికి పెరిగిన స్కేల్గా పనిచేసింది. అయితే స్టోర్ అండ్ షేర్ స్ట్రక్చరల్ ద్వారా వినియోగదారులకు విస్తృత ఎక్సైజ్ ఇచ్చాడు కూడా. మరి ఐబొమ్మ ద్వారా వచ్చిన ట్రాఫిక్ను ఆయన అడ్వర్టైజ్మెంట్తో ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్లను లీడ్ చేయడంలో వాడాడు. అంతేకాకుండా అడ్వర్టైజ్మెంట్ మరియు బెట్టింగ్ యాప్లతో కూడిన భాగస్వామ్యాలు ఉపయోగించి అతను భారీ లాభాలు తెచ్చుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు కూడా. అదేవిధంగా డెకామ్ క్రోనికల్ ప్రకారం అతను సైబర్ నెట్వర్క్ అండ్ క్రిమినల్ ఇకో సిస్టమ్ రూపంలో ఉండే వ్యాపారాన్ని నిర్మించాడు. అంటే పిరేటెడ్ సినిమా, బెట్టింగ్ డేటా సేకరణ, 3 మల్టీ లేయర్ వినియోగాలు కలిపిన మోడల్. రవి క్లౌడ్ ఫ్లాట్ వంటి కంటెంట్ డెలివరీ నెట్వర్క్ టెక్నాలజీని కూడా వాడినట్టు పోలీసులు వకీలు చెప్పారు కూడా. ఇది సైట్ను బ్లాక్ చేయడంలో కష్టతను కూడా పెంచుతుంది. అతని టెక్ నైపుణ్యం ఎక్కువగా మిర్రర్, అదేవిధంగా డొమైన్స్ సెటప్, సర్వర్ మేనేజ్మెంట్, డిజిటల్ స్టోరేజ్ వంటివి సమర్థవంతంగా నిర్వహించాడు. అంటే పోలీసులు చెప్పిన విధంగా రవి కెరియర్లో దేశాల్లో పౌర సాహిత్యం తీసుకున్నాడు. ఇలాంటి అడ్రస్ మరియు పౌరస్వామ్యం వలన భారతీయ చట్టాల పరిధి బయట నుంచి భాగం కార్యకలాపాలు ఉండగలిగిన అవకాశం ఏర్పడింది. ఇది అతని సిస్టమ్ను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించడంలో ఉపయోగించబడింది. అంటే పీరియడ్ సినిమాలు పొందడానికి అతనికి సహాయపడే ఇతర వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అంతేకాకుండా అతని వ్యూహంలో ఒక భాగంగా హ్యాకర్ అండ్ టెక్ నెట్వర్క్ ఉండి కొత్త సినిమాలను పొందడం, సైటును స్థానికంగా నిర్వహించడంలో సహాయపడ్డాయి. అంతేకాకుండా థియేటర్లో రిలీజ్ అయిన వెంటనే ఎలా డిజిటల్ కాపీలు వచ్చేదనేది కూడా ఒకసారి చూసుకుంటే ఆయన హై సెక్యూరిటీ సర్వర్స్ ఆఫ్ డిజిటల్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ను ఆయన టార్గెట్ చేశాడు. ఇన్సైడర్ క్రెడెన్షియల్స్ ఉపయోగించి యాక్సెస్ పొందడం జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం రవి కొన్ని సినిమాలను కోవర్ట్లీ రికార్డెడ్ కెమెరా ప్రింట్స్ ద్వారా కూడా పొందినట్టు ఉంది. అంటే థియేటర్లో సినిమాను కెమెరా ద్వారా రికార్డ్ చేసి ఆ రిప్ను ఐబొమ్మ సైట్లో అప్లోడ్ చేస్తుండవచ్చు. ఇది క్యామ్ రిప్ లీక్ అని చెప్పవచ్చు. అదేవిధంగా అలాంటి వ్యక్తిని పోలీసులు ఎలా ట్రాక్ చేశారనేది ఒకసారి చూసుకుంటే రవిని పట్టుకోవడంలో అతని భార్య కీలక పాత్ర పోషించారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆమె ఏం లీక్ చేసిందంటే రవితో సంబంధించి ట్రావెల్ ప్లాన్లు, హైదరాబాద్కు రాబోతున్న సమయాలు,
పోలీసులు చెప్పింది. రవిని టిప్ ఆఫ్ మొబైల్ ట్రాకింగ్, డిజిటల్ ఫోర్నిక్స్ అండ్ ఫైనాన్షియల్ ట్రయల్ కలిపి పోలీసులు ట్రాక్ చేసి పట్టుకున్నారు. అతని అదృశ్య రీతుల్లో పనిచేసి గ్లోబల్ ఏర్పాట్లు ఉన్నప్పటికీ కేంద్ర సహాయకం, అంతర్గత సమాచారం, టెక్నికల్ పరిజ్ఞానం వల్ల పోలీసులు అతనిని పట్టుకున్నారు.